అందానికి చిరునామాగా చెప్పుకునే స్టార్ లేడీ 90స్లో కుర్రాళ్ల కలలరాణిగా సిల్వర్ స్క్రీన్ని ఏలింది. ఈ బాలీవుడ్ భామ తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే చేసింది. తమిళంలో ఆమె పేరిట బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. హీరోయిన్గా సక్సెస్ అయిన ఈమె వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదొడుకులు ఉన్నాయి. ఏకంగా 12 మందితో అఫైర్స్ నడిపిందనే వాదన ఉంది. మనం చెప్పుకుంటున్న ఆ స్టార్ లేడీ ఎవరో కాదు, మనీషా కొయిరాలా. 1970 ఆగస్టు 16న నేపాల్లో పుట్టిన మనీషా కొయిరాలా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆమె ఫస్ట్ హిందీ చిత్రం సౌదాగర్ 1991లో విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్స్ రాజ్ కుమార్, దిలీప్ కుమార్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది. అనంతరం మనీషా కొయిరాలా నటించిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అనంతరం 1942లో ఏ లవ్ స్టోరీ చిత్రంతో హిట్ కొట్టింది. వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం మనీషాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు అందుకుంది ఈ అమ్మడు. కోలీవుడ్లో మనీషా ఆల్ టైమ్ క్లాసిక్లో నటించింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి చిత్రం అప్పట్లో దేశాన్ని ఊపేసింది. మనీషాను మణిరత్నం అద్భుతంగా సిల్వర్ స్క్రీన్పై ప్రజెంట్ చేశారు. ఇక దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీస్ భారతీయుడు, ఒకే ఒకడు చిత్రాల్లో కూడా మనీషా హీరోయిన్గా చేసింది. తెలుగులో మనీషా కేవలం ఒక చిత్రం మాత్రమే చేసింది. నాగార్జునకు జంటగా క్రిమినల్ చేసింది. ఇది బైలింగ్వల్ మూవీ. హిందీలో కూడా విడుదల చేశారు. దాదాపు 2 దశాబ్దాలు మనీషా కెరీర్ సక్సెస్ఫుల్గా సాగింది. స్టార్ లేడీగా బాలీవుడ్ని షేక్ చేసింది. ప్రొఫెషనల్గా సక్సెస్ అయిన మనీషా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులున్నాయి. ఆమె ఏకంగా 12 మందితో ఎఫ్ఐఆర్ నడిపిందనే పుకార్లు ఉన్నాయి. నటులు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, వ్యాపారవేత్త సెపిల్ ఆంటోనీలు ఈ లిస్టులో ఉన్నారు. ఒక్కరితో కూడా ఆమె వివాహ బంధం వరకు వెళ్లలేదు. 2010లో మనీషా నేపాలీ బిజినెస్ మ్యాన్ విరాట్ దహల్ను వివాహం చేసుకుంది. 2 ఏళ్లకే విడాకులు తీసుకుని విడిపోయింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. 2012లో మనీషా క్యాన్సర్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమెకు సర్జరీ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో మనీషా క్యాన్సర్ను జయించింది.